సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తే హైదరాబాద్ కా షాన్ గోల్కొండ కోట ఇవాల్టి నుంచి మరింత కలర్ఫుల్ గా కనువిందు చేయనుంది. చరిత్రను కళ్ళకు కట్టేలా గోల్కొండ ఫోర్ట్లో సరికొత్త సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ఏర్పాటు చేసింది కేంద్ర ప్రభుత్వం. అంతర్జాతీయ స్థాయిలో పర్యాటకుల్ని ఆకర్షించేలా హై అండ్ టెక్నాలజీతో మ్యూజికల్ లైటింగ్ షోను అప్గ్రేడ్ చేశారు. నిజానికి 30 ఏళ్ల కిందటే గోల్కొండ కోటలో సౌండ్ అండ్ లైట్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారు. ఇప్పుడు అత్యాధునిక టెక్నాలజీతో మరిన్ని హంగులు పర్యాటకుల్ని ఆకర్షించనున్నాయి. వీకెండ్ లో సౌండ్ అండ్ లైట్ షోలో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో గోల్కొండ చరిత్రను కళ్ళకు కడతారు. ఈ కార్యక్రమం 30 నిమిషాల 2 సెకండ్ల పాటు కొనసాగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి విద్యాసాగర్ అందిస్తారు. విద్యాసాగర్, గోల్కొండ అంటేనే దాని స్పెషాలిటీ సౌండ్ సిస్టమ్. 30 years బ్యాక్ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఇంట్రడ్యూస్ చేశారు. మరి ఇప్పుడు లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ ఎలా ఉండబోతుంది? డెఫినెట్గా చారిత్రక గోల్కొండ కోట సరికొత్త హంగులను అద్దుకోబోతుంది. ముఖ్యంగా 30 ఏళ్ల క్రితం ఏదైతే లైట్ షో ఉందో దాన్ని అప్గ్రేడ్ చేసి ఇప్పుడు లైట్స్ అండ్ సౌండ్ సిస్టమ్తో కొత్తగా చారిత్రక గోల్కొండ కోట చరిత్రను ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకు చెప్పే దిశగా కూడా ఏర్పాటు చేశారు. మనం చూడొచ్చు, గోల్కొండ కోట అంటే ఆ నైట్ మోడ్లో లైటింగ్ ఎఫెక్ట్స్ తోటి అత్యద్భుతంగా కనిపిస్తుంది. దాదాపు రోజువారీగా 2000 నుంచి 3000 మంది సందర్శకులు ఈ గోల్కొండ కోటను సందర్శిస్తారు. దేశ విదేశాల నుంచి వచ్చేటువంటి టూరిజం ఎవరైతే ఉంటారో వారందరినీ కూడా అట్రాక్ట్ చేసేందుకు మరింతగా భావి తరాలకు కూడా గోల్కొండ చారిత్రక కోట వైభవాన్ని చాటి చెప్పడంతో పాటు 11వ శతాబ్దం నాటి నుంచి చారిత్రక వారసత్వ సంపదగా కొనసాగుతున్నటువంటి ఈ గోల్కొండ వైభవాన్ని ప్రతి ఒక్కరికి తెలియజేసేలాగా కూడా కొత్తగా లైట్స్ అండ్ సౌండ్ సిస్టమ్తో ఏర్పాటు చేశారు. ఒక ఇల్యూమినేషన్ తోటి హై రెజల్యూషన్ ఉన్నటువంటి ప్రొజెక్టర్స్ కావచ్చు, లైట్ సిస్టమ్స్ కావచ్చు, సౌండ్ సిస్టమ్ కావచ్చు, అత్యాధునిక టెక్నాలజీని దానికి అటాచ్ చేస్తూ కొత్తగా మొత్తం కూడా 30 ఏళ్ల నాటి సౌండ్ సిస్టమ్ను లైటింగ్ షో అంతా కూడా అప్గ్రేడ్ చేశారు. ప్రస్తుతం దాన్ని మరి కాసేపట్లోనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, అదేవిధంగా ఎంపీగా ఉన్నటువంటి విజేంద్ర ప్రసాద్, సినీ నటుడు చిరంజీవితో పాటు మరికొంతమంది ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు పాల్గొని దాన్ని ప్రారంభించబోతున్నారు. ప్రతి వీకెండ్లో కూడా దాదాపు 6000 మంది సందర్శకులు వస్తారు. వారందరినీ కూడా ఈ లైట్ అండ్ సౌండ్ సిస్టమ్ అంతా కూడా అలరించబోతుందంటూ కూడా చెప్పొచ్చు. థ్యాంక్ యూ విద్యాసాగర్.